మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ, ప్రతిరోజు మనం తీతుకు రాసిన పత్రికలో నుంచి ధ్యానాలు కొద్ది దినాలుగా వింటున్నాం. తీతుకు రాసిన పత్రిక మనం చదువుకొని మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకొని కొన్ని సంగతులు మన ప్రభు మన జీవం కొరకే నేర్పబోయే సంగతులు నేర్చుకొని ముందుకు సాగుదాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గల మా నాయన, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయానికి కృతజ్ఞతలు. మా జీవము మా సర్వము అయ్యున్న యేసుక్రీస్తు వారిని మాకు నేర్పించమని, క్రీస్తుని నేర్చుకొనుట, క్రీస్తులో ఉన్న సర్వమును ఎరుగుట, ఆ సర్వమును విశ్వాసము ద్వారా సంపాదించుకొనుట అనే ఆ జీవంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టమని, మీ ఆత్మ అనుగ్రహించి వాక్శక్తి మీ దాసులకు అనుగ్రహించి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మనం ఈ తీతు పత్రికలో నుంచి ఏర్పరచబడిన వారి విశ్వాసము అనే అంశాన్ని దాదాపుగా వింటూ ఉన్నాం. ఎందుకు ఈ సంగతిని మనం ఎక్కువగా ఆలోచన చేస్తున్నామనంటే, దీన్ని ఎక్కువగా ఆలోచన చేయాలా, ఇది ఎరగాల, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇది అర్థమైతే తప్ప ఒక విశ్వాసి జీవించాల్సిన విధంగా జీవించలేడు. ఏర్పరచబడిన వారి విశ్వాసము అనన్నా, లేదా విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అనన్నా, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుడు, ఇవన్నీ ఒకదానికి సంబంధించిన సంగతులే. ఏర్పరచబడిన వారి విశ్వాసం అనంటే వారు జీవించాల్సిన జీవితం. అందుకనే ఆ కింద లైన్లో రాస్తూ 2వ లైన్లో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము అని అన్నాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము భక్తికి మూలం అన్నమాట. క్రైస్తవ భక్తి అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం, క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం. క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం ఎంత ఉంటుందో, ఎంతగా సంపాదించుకుంటామో అంతగా నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను కలిగి జీవిస్తాం. నిత్య జీవం అంటే మీరు ఇలా అనుకోవద్దు, పరలోకంలో ఉంటామని నిరీక్షణ ఎక్కువగా కలిగి ఉంటాం అని అనుకోవద్దు. నిత్య జీవం అనంటే అర్థం ఏంటంటే, తిమోతికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు, ఇప్పటి జీవము అని అన్నాడు. నిత్య జీవం అంటే ఇప్పటి జీవము, రాబో జీవము. కానీ నిత్య జీవం అంటే ఇప్పటి జీవం, ప్రస్తుత జీవము, రాబో జీవం. ఇలా ఆలోచన చేస్తే నిత్య జీవం అంటే రేపొద్దున యేసు ప్రభు దగ్గరికి వెళ్తాననే నిరీక్షణ కాదు. నిత్య జీవాల గురించి నిరీక్షణ అంటే
ఆల్రెడీ యేసు ప్రభువుని నమ్మినప్పుడే క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం. అసలు దాని గురించిన ఇక డౌట్ ఆలోచన ఏమొద్దు యేసు ప్రభువుని నమ్మిన వారికి. నిజంగా యేసు ప్రభు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన నా ప్రభు, ఆయన నా రక్షకుడు. ఆయన మృతుల్లోంచి లేచి పరలోకంలో ఉన్నాడు అని ఎవరైతే నమ్మారో ఆయనతో, వారిని ఏమన్నాడంటే ఆయనతో చనిపోయారు, ఆయనతో పాతిపెట్టబడ్డారు, ఆయనతో తిరిగి లేచాడు అన్నారు. యేసుప్రభుని నమ్మిన వారిని పరిశుద్ధాత్ముడు లేదా దేవుడు ఎలాగనా కన్సిడర్ చేస్తున్నాడు అని అంటే, వారు క్రీస్తుతో చనిపోయారు, పాపం విషయంలో చనిపోయారు, క్రీస్తుతో పాతిపెట్టబడ్డారు, క్రీస్తుతో కూడా లేచారు. అంటే చనిపోయారు, పాతిపెట్టబడ్డారు, లేచారు. కాబట్టి వారు ఇప్పుడు క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నారు. అలా ఎంచుతున్నాడు ఆయన. దేవుని దృష్టిలో మనం అలా ఎంచబడుతున్నాం. కాబట్టి పరలోకంలో కూర్చున్నాం. ఇక్కడ నిత్య జీవం కూర్చుని నిరీక్షణ అంటే రేపు ఎప్పుడు, లేదంటే ఈ లోకాన్ని వదిలిపెడితేనో, ఈ దేహాన్ని విడిచిపెడితేనో పరలోకంలో ఉంటాం. అసలు అది కాదు. ఆల్రెడీ పరలోకంలో ఉన్నాం. ఇక్కడ జీవిస్తున్న దినాలన్నింటిలో నిత్య జీవం అంటే ఎప్పటి జీవము మనం అనుభవించాలి. ఇప్పటి జీవం మనం అనుభవించాలి. నిత్య జీవం అంటే ఇప్పటి జీవము, రాబో జీవం. సో అందుకని ఇప్పటి జీవం కూడా అనుభవించాలి. దాని కొరకే ఏర్పాటు. ఇప్పటి జీవాన్ని నువ్వు నేను మనందరూ అనుభవించడం కొరకే ఈ ఏర్పాటు. ఏ ఏర్పాటు? రక్షించి, పరిశుద్ధాత్మునిచ్చి, సంఘములో చేర్చి, సంఘము ద్వారా లేదా ఆత్మ ద్వారా సంఘములతో మాట్లాడుట అనే ఏర్పాటు ఇప్పటి జీవం కొరకే. దీన్ని ఏమన్నాడంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. ఒక విశ్వాసి రక్షించబడి దేవుని ఆత్మకు ఆలయమై పరిశుద్ధాత్మను కలిగి సంఘములో చేర్చబడుతుంది. ఎందుకు? ఈ ఏర్పాటులో ఉన్న ఆ జీవాన్ని, ఆ నిత్య జీవాన్ని, ఇప్పటి జీవమును, రాబో జీవమును అనుభవించడం కొరకు. అంటే మెయిన్ ఇప్పటి జీవము అనేది. ఇప్పటి జీవంలోనే రేపు మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం తలెత్తుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పటి జీవం ఎంత బాగుంటుందో రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు అంత ధైర్యంగా ఉంటాం. ఇప్పటి జీవం విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తే రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం సిగ్గు, అవమానం ఇవన్నీ ఎదుర్కొంటామన్నమాట. సో అందుకనే నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం సత్య విషయమైన అనుభవజ్ఞానం అని చెప్పాడు. సో నిత్య జీవాన్ని కూర్చున్న నిరీక్షణ కలిగించేదే భక్తి, క్రైస్తవ భక్తి. నిత్య జీవాన్ని కూర్చున్న నిరీక్షణ అంటే పరలోకాన్ని గురించి, పరలోకం ఒక రోజు వెళ్తారనే నిరీక్షణ కాదు, అది తప్పు. యేసు ప్రభువుని నమ్మినప్పుడే పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. ఎఫెసీ 2:7. అక్కడి నుంచి జీవిస్తున్నాం ఇప్పుడు. అది ఈ ఏర్పాటు ఎందుకు? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఎందుకు? పరలోకము నుంచి మనం జీవింపు చేయటానికి. అర్థమైంది మీకు? పరలోకంలో కూర్చోబెట్టాడు ఎఫెసీ 2:7లో. ఆయనతో కూడా బ్రతికించాడు, ఆయనతో కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకు అనంటే ఎఫెసీ 2:1, 2:5 ఆయనతో కూడా బ్రతికించాడు విశ్వసించినప్పుడు. ఆ బ్రతుకుని ఏమంటున్నాం? రక్షణ అంటున్నాం. ఆయనతో కూడా బ్రతికించి ఆయనతో కూడా కూర్చోబెట్టాడు ఎఫెసీ 2:7లో. పరలోకంలో ఆయనతో కూర్చున్నాం. ఎందుకు కూర్చోబెట్టాడు? ఎఫెసీ 2:6లో చెప్తున్నాడు ఎందుకు కూర్చోబెట్టాడు. తన అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని రాబో యుగములలో కనబరచడం కొరకు. అంటే మనం బ్రతుకుతున్న దినాలన్నిటిలో, మన భవిష్యత్ దినాలన్నిటిలో, మన ముందున్న దినాలన్నిటిలో తన అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని
మనకు కనబరచడానికి పరలోకంలో కూర్చోబెట్టాడు. ఏంటా అత్యధికమైన కృపా మహదైశ్వర్యం అంటే నిత్య జీవంతో కూడిన నిరీక్షణతో కూడిన భక్తిలోనికి మనం నడిపించడానికి. క్రైస్తవ జీవితం అంటే నిత్య జీవాన్ని కూర్చున్న నిరీక్షణనిచ్చే భక్తి క్రైస్తవ భక్తి. నిత్య జీవం అంటే ఏంటి? పరలోకం వెళ్తారనే నిరీక్షణ కాదు. ఆల్రెడీ పరలోకంలో కూర్చున్నాను, పరలోకం నుంచి జీవిస్తే ఎలా ఉంటుందో దాన్ని అనుభవిస్తాను. పరలోకంలో ఉన్న వ్యక్తి ఇక్కడ బ్రతికితే ఎలా ఉంటుందో దాన్ని అనుభవించాల. లివింగ్ ఇన్ ద వరల్డ్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ హెవెన్. లోకములో పరలోక సంబంధమైనవన్నీ సంపాదించుకుంటూ జీవిస్తే ఆ లైఫ్ ఎలా ఉంటుందో మన ద్వారా దేవుడు చూపించాలనుకుంటున్నాడు. జీవిస్తుంది ఇక్కడే, కానీ కూర్చుంది అక్కడ. సో అక్కడ కూర్చున్నాం, ఇక్కడ జీవిస్తున్నాం. అక్కడి నుంచి సమస్తం వస్తున్నాయి. అక్కడి నుంచి సమస్తం తెచ్చుకున్నవాడు ఇక్కడ జీవిస్తే ఎలా ఉంటుందో నీ ద్వారా నా ద్వారా చూపించాలనుకుంటున్నాడు. అదే అందుకని ఈ నిరీక్షణ ప్రతిరోజు అవసరం. అందుకని దీన్ని ఏమన్నాడు? ఈ భక్తులు సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము అవసరం అన్నాడు. సత్యాన్ని కూర్చున్న అనుభవ జ్ఞానం నువ్వు ఎంత సంపాదిస్తున్నావో అంతగా నిత్య జీవాన్ని కూర్చున్న నిరీక్షణ అంటే ఏంటంటే, ఈరోజు నేను జీవిస్తాను. ఇదేంటి? లోకంలో పరిస్థితులు బాగోలేదుగా, లోకంలో చాలా రోగాలు తిరుగుతున్నాయిగా, లోకంలో చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయిగా, లోకంలో చాలా కరువులు ఉన్నాయిగా, లోకంలో చాలా బీభత్సాలు జరుగుతున్నాయిగా, లోకంలో చాలా రకరకాల పరిస్థితులు ఉన్నాయిగా అని అన్నా, ప్రతి పరిస్థితుల్లో కూడా జీవమును గూర్చిన నిరీక్షణ మనకు కలిగిస్తాడు. ఐ కెన్ లివ్ బై హిజ్ వర్క్. ఆయన మాట చేత నేను బ్రతుకుతాను, బ్రతకగలను. పరిస్థితులు ఎలా ఉన్నా నేను బ్రతుకుతాను. లోకంలోకి ఏది కనబడుతుందో అది నాకు సంబంధించింది కాదు, అది నాకు సంబంధించింది కాదు అని ఎరిగి బ్రతకగలడు విశ్వాసి. లోకంలో నా చుట్టూ ఏం జరుగుతున్నా అది నాకు సంబంధించింది కాదు. క్రీస్తునందు ఉన్న సమస్తమే నాది. లేదా ఇలా అనుకుందాం చూడండి, క్రీస్తు ద్వారా ఈ సృష్టి లేదా నేను యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాను. నేను ఎప్పుడైతే దేవునితో సమాధానపరచబడ్డానో ఈ యావత్ సృష్టి, నాశనమునకు లోనైన యావత్ సృష్టి, ఆదామును బట్టి నాశనానికి లోనైన సృష్టి, ఆదామును బట్టి పాపంగా చేయబడిన నేను, ఆదామును బట్టి ఆదాముకు అప్పగించిన సృష్టి అంతా నాశనానికి లోనైంది. సో ఆదామును బట్టి నేను పాపంగా చేయబడ్డాను, ఆదామును బట్టి ఆదాముకు అప్పగించిన సృష్టి అంతా నాశనానికి లోనైంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకున్నప్పుడే నన్ను నీతిమంతుడిగా తీర్చాడంటే, ఆదామును బట్టి నేను పాపినయ్యాను, యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా ఇప్పుడు నీతిమంతుని అయ్యాను. మాత్రమే కాదు, ఆదామును బట్టి ఏ సృష్టి అయితే నాశనానికి లోనైందో ఆ సృష్టిని నా కొరకు ఆయన తనతో సమాధానపరుచుకున్నాను. నేను ఇప్పుడు దేవునితో సమాధానపరచబడ్డాను యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా. నా కొరకు సృష్టి కూడా దేవునితో సమాధానపరచబడింది. ఇప్పుడు ఇలా ఆలోచించే, నేను ఎప్పుడైతే దేవునితో సమాధానపరచబడ్డానో అప్పుడు ఈ సృష్టి అంతా నా కొరకు సమాధానపరచబడింది. ఒకప్పుడు ఇదే, నేను యేసుప్రభుని నమ్మక ముందు ఆదామును బట్టి నేను పాపిని, ఈ సృష్టి అంతా నాశనానికి లోనైంది. అప్పుడు అది నాకు క్షేమమే కాదు, క్షేమంగా ఉపయోగపడదు. నేను ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నానో నేను నీతిమంతుని, దేవుని కుమారుని అయ్యాను, నేను దేవునితో సమాధానపరచబడ్డాను. నా కొరకు సృష్టి అంతా దేవునితో సమాధానపరచబడింది. ఇప్పుడు నా చుట్టూన్న సృష్టి
నాకు కీడు అనుకోకూడదు. ఇది లోకానికి కీడు కానీ దేవుని కుమారుడైన నాకు సమాధాన పరచబడిన సృష్టి. ఇది నాకు మేలే కానీ కీడు కాదు. సో అందుకనే దేవుడు అసలు దేని విషయంలో మనం భయపడక్కర్లేకుండా సమస్తమును తనతో సమాధానపరుచుకున్నాడు. సమస్తాన్ని తనతో సమాధానపరుచుకున్నది ఎందుకంటే సమాధానపరచబడిన మనము సమాధానంతో కూడా జీవించడం కొరకు. అందుకని ఇక నుంచి ఈ సృష్టిలో ప్రతీది నీ కొరకు సమాధానపరచబడింది. అందుకనే ఆ సమాధాన సంబంధమైన స్థితి నువ్వు అనుభవించడం కొరకు మీరు భోజనం చేసినా, ప్రాణం చేసినా, ఏం చేసినా ఆయన నామం అంటే ప్రభువు నామం కిందకి తెచ్చి మనం తీసుకుంటున్నప్పుడు అది మనకు సమాధానకరంగా అర్థమైంది. అందుకని చూడండి, మనకి ఆ జీవం ఉంది. అందుకనే ఈ ఏర్పాటులోకి వచ్చింది. ఎందుకంటే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను ఎల్లప్పుడూ అంటే ఇప్పటి జీవమును గూర్చిన నిరీక్షణ ప్రతిరోజు కలిగి ధైర్యంగా నిర్భయంగా జీవించడం కొరకు ఆయన సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని మనకిస్తున్నాడు. ఏంటి సత్యం అంటే దేవుని ఏర్పాటు సత్యం. నిత్య జీవమును అంటే అనుదినము లోకములో పరిస్థితులు ఎలా ఉన్నాయి కానీ నేను జీవించగలను, నా జీవితం బాగుంటుంది. ఎందుకంటే నా ప్రభు నన్ను దేవునితో తండ్రితో సమాధానపరిచాడు. నా కొరకు సమస్త సృష్టిని సమాధాన స్థితిలోకి తెచ్చాడు. అది నా కొరకు సమస్తము సమాధానపరచబడిందే కానీ ఇప్పుడు అది నాకు నష్టం కాదు. సో అలాగా జీవించడానికి ఈ ఏర్పాటు అనమాట. ఏంటి ఏర్పాటు అంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. దీన్ని అన్నాడు దేవుని కృప విషయమైన ఏర్పాటు. ఎఫెసీ పత్రిక మనం చదువుకున్న 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కృప విషయమైన ఏర్పాటు అన్నాడు, లేదా గృహ నిర్వాహకత్వం అన్నాడు. ఈ గృహములో కృప విషయమైన ఏర్పాటు ఉంది. దేవుని గృహం అన్న, దేవుని మందిరం అన్న, దేవుని ఆలయం అన్న, సంఘము అని అనుకున్నా. ఈ విశ్వాస గృహంలో దేవుని కృప విషయమైన ఏర్పాటు ఉండాలి. విశ్వాస గృహంలో, సంఘములో గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఈ గృహ నిర్వాహకుడు మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఈ గృహ నిర్వాహకుడు లేదా కాపరి, సంఘ కాపరి లేదా సేవకుడు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఎరిగిన వాడే ఉండాలి. ఆ ఏర్పాటు ఏంటి? కృప విషయమైన ఏర్పాటు. ఇలా అనుకోండి, ఆనాడు నోవాహు దినాలలో నోవాహు కృప పొందాడు. ఆ మనుషులందరికంటే దేవుని దృష్టిలో కృప పొందాడు. సో కృప పొందిన వాడు తన కుటుంబము 8 మంది, తాను, తన భార్య, తన పిల్లలు, తన కోడళ్ళు, 3 పిల్లలు 3 కోడళ్ళు, ఆ 8 మంది వాడలో ప్రవేశించారు. జలప్రలయంలో, ఆ భయంకరమైన జలప్రలయంలో ఈ వాడ పైకి లేస్తుంది, కింద పడుతుంది, అటు ఇటు ఊగుతుంది, కొడుతుంది. ఎన్ని చేసినా నోవాహు అతని కుటుంబం పడినా వాళ్ళలోనే పడతారు, కానీ నీళ్ళలో పడరు. ఆలోచించేయండి. ఆనాడు లోకానికి ఏం జరుగుతుంది అది వారికి జరగట్లా. అంటే దేవుని కృప విషయమైన ఏర్పాట్లు లోకానికి ఏంటో అది మనకు కాదు. ఎందుకు? మనం దేవునితో సమాధానపరచబడ్డాం. మన క్షేమం కొరకు సమస్త సృష్టిని ఆయన సమాధానపరుచుకున్నాడు. ఇప్పుడు ఆదామును బట్టి నాశనం చేయబడిన సృష్టి ఆదాముకి ఏం చెప్పాడు చెప్పండి? అది నీకు ముండ్ల తీగలు గచ్చపోదలు అని అన్నాడు. సో దాని సారం ఇవ్వదు అన్నాడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచానో క్రీస్తు రక్తములో గెత్సెమనే వనంలో యేసుప్రభు వారు తన
చెమట గొప్ప రక్త బిందువుల్లాగా పడిందని అన్నాడు. అంటే క్రీస్తు తన రక్తముతోటి ఆదామును బట్టి శపించబడిన ఈ నేలను కూడా విమోచించాడు. ఇప్పుడు ఈ నేల విమోచించబడిన వారికి మొండ్ల తీగలు గచ్చపొదలు ఇవ్వదు. నూరంతల ఫలం. ఇస్సాకు ఆ కాలమందు గొప్ప ఫలం వేసి 26వ అధ్యాయం ఆదికాండంలో నూరంతల ఫలం పొందాడు. నూరంతల ఫలం ఎప్పుడు తెలుసా? కరువు ఉంది లోకమంతా ఆ దినాల్లో, కానీ ఇస్సాకు నూరంతల ఫలం పొందాడు. ఆలోచన చేయండి. దేవుని కృప విషయమైన ఏర్పాట్లో ఉన్నవారు లోకముతో సంబంధం లేదు. లోకం ఎలా ఉన్నా వారు ఆనాడు ఐగుప్తుల మధ్య ఉన్న గోషేన్లో ఉన్న ఇశ్రాయేలీలు ఐగుప్తుకు జరిగిన ఈ 10 తెగుళ్ళలో వేటి విషయంలోనూ వారికి ఏం జరగల. గోషేన్ అనే ప్రాంతం ఏంటంటే ఇశ్రాయేల్ నివసిస్తున్న ప్రాంతం. అసలు అక్కడ ఆ తెగుళ్ళ తాలూకు ఎఫెక్ట్ అక్కడ లేదు. ఐగుప్తు అంతా ఉంది కానీ. ఎందుకు అంటే ఏర్పాటులో ఉన్నారు వారు. సో అందుకని ప్రియులరా, నోవాహు ఓడలో ఉన్నాడు, అంటే కృపలో ఉన్నాడు. కృపలో ఉన్నవాడికి ప్రొవిజన్ అంత ఏంటి? అందులోనే ఉంది. ఇలా అనుకుని క్రీస్తులో ఉన్నాం. మన సర్వం క్రీస్తులోనే ఉంది. ఆయనే మన వాడ, మనం ఆయనలో ఉన్నాం. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడికి శిక్షావిధి లేదు. రోమా 8:1. ఎందుకు అనంటే క్రీస్తునందు సర్వ సంపూర్ణత నివసించుచున్నది. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో 18-19 వచనాలు. ఆయనందు సర్వ పరిపూర్ణత నివసింపవలనని, అంటే క్రీస్తులో సర్వ పరిపూర్ణత నివసించడానికే క్రీస్తుతో మనల్ని సమాధానపరుచుకున్నాడు. నీతిమంతులుగా తన కుమారులుగా చేసుకున్నాడు. సర్వ సృష్టిని క్రీస్తుతో సమాధానపరుచుకున్నాడు. అంటే ఇప్పుడు సమాధానపరచబడిన సమస్తము క్రీస్తులో నివసిస్తున్నది. మనం క్రీస్తులో ఉన్నాం. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎవరు? క్రీస్తునందు సమాధానపరచబడిన సర్వ సంపూర్ణతగా మనలోకి వచ్చిన దేవుడు ఆయన. అంటే ఏంటి? సర్వ పరిపూర్ణతలో మనం ఉన్నాం. మనలో సర్వ పరిపూర్ణత ఉన్నది. మనలో ఉన్నది సర్వ పరిపూర్ణత. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో క్రమరించబడ్డాడంటే క్రీస్తునందు మీరు సమాధానపరచబడ్డారు. క్రీస్తులో మీ కొరకు సర్వము సమాధానపరచబడింది. మీ కొరకు సర్వము పరలోకమందున్నవి భూలోకమందున్నవి ఆయనతో సమాధానపరచబడ్డాయి. ఆ సమాధానపరచబడిన సమస్తమే సర్వపరిపూర్ణత. ఆ సర్వపరిపూర్ణత పరిశుద్ధాత్ముడుగా మనలో నివసించు. ఇప్పుడు ఆలోచన చేయండి. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో ఒక విశ్వాసి ఎందుకు రక్షించబడి సంఘములో చేర్చబడుతున్నాడు అనంటే, ఎందుకు సంఘంలో చేర్చబడుతున్నాడు అంటే ఈ జీవాన్ని క్రీస్తునందున్న సర్వ పరిపూర్ణతను అనుభవించడానికి, క్రీస్తునందున్న సర్వ పరిపూర్ణతను అనుభవించడానికి పరిశుద్ధాత్ముడు క్రీస్తునందున్న సర్వ పరిపూర్ణతలోకి నడిపిస్తాడు. అందుకనే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇలా మాట్లాడాడు ప్రభువారు. ఏమన్నాడంటే, ఆదరణకర్త మీకు సమస్తము తెలియజేస్తాడని చెప్పి ఆయన ఏమన్నాడంటే, ఆయన సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపించడు. ఆ సర్వసత్యం ఏంటి? క్రీస్తునందున్న సర్వ పరిపూర్ణత. క్రీస్తునందు మన కొరకు సమాధానపరచబడిన సమస్తము. దానంతటిని మనం అనుభవించినట్లు పరిశుద్ధాత్ముడు మనలో సమృద్ధిగా కుమ్మరించబడ్డాడు. ఆయన ద్వారా ఆయన ప్రేమ సమృద్ధిగా కుమ్మరించబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు క్రీస్తునందున్న సర్వ సంపూర్ణతను, సర్వ పరిపూర్ణతను మనకి వినిపిస్తూ నిత్య జీవాన్ని కూర్చున్న నిరీక్షణను కలిగిస్తూ, లోకానికి ఏంటో అది మనకు కాదు, లోకం ఏమి ఎదుర్కొంటుందో అది మనం ఎదుర్కొంటామని భయం మనకొద్దు. ఎందుకు? లోకం వేరు, మీరు వేరు. నోవాహు అతని కుటుంబం వేరు, మిగిలిన లోకం వేరు. మనం క్రీస్తులో ఉన్నాం, ఓడలో ఉన్నాం.
ఓడలో ఉన్న వారికి సమస్తం ఓడలోనే ఉంది. అక్కడ నూతన సృష్టి ఓడలో, సమస్తం ఉన్నాయి ఓడలో. మనం క్రీస్తులో ఉన్న నూతన సృష్టి, సమస్తం ఉన్నాయి. క్రీస్తులో మన సర్వం ఉంది, సమస్తం. ఆయనే మన జీవం, ఆయనే మన సర్వం. అందుకని ఈ ఏర్పాటు ఏంటి అని అంటే, గృహ నిర్వాహకుడు, గృహ నిర్వాహకత్వం, దేవుని సంఘము, దేవుని సేవకుడు. దేవుని సంఘమేమో గృహము, దేవుని సేవకుడేమో గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడు ఉండాలి. నమ్మకమైన వాడు అంటే దేవుని కృప విషయమైన ఏర్పాటును బోధించాలి. దేవుని కృప విషయమైన ఏర్పాటు అంటే విశ్వాస మూలంగా జీవింపజేయాల. విశ్వాస మూలంగా జీవింపజేయాల. విశ్వాసి శరీరాన్ని అనుసరిస్తే ఈ ఏర్పాట్లో ఉండడు. ఏర్పాట్లో లేకపోతే శరీర సంబంధమైన శ్రమలు. విశ్వాసి శరీరాన్ని అనుసరిస్తే ఏర్పాట్లో ఉండడు కాబట్టి శరీర సంబంధమైన శ్రమలు అనుభవిస్తాడు. విశ్వాసి ఇలా అనుకుందాం, శరీరాన్ని అనుసరిస్తే ఏర్పాట్లో ఉన్న ఆ ప్రయోజనాలు అనుభవించడం, శరీర రీతిగా జీవిస్తాడు, శరీర సంబంధమైన శ్రమల్లోకి వెళ్ళిపోతాడు, శరీర కార్యాల్లోకి వెళ్ళిపోతాడు. విశ్వాసి ఏర్పాటును గౌరవిస్తే ఖచ్చితంగా ఆ గొప్ప సమృద్ధిని అనుభవిస్తాడు. సో అందుకనే దీనిని ఇలా చెప్పాడు. ఏమనంటే, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట. విశ్వాస గృహంలో నమ్మకమైన గృహ నిర్వాహకుడు దేవుని కృపను గూర్చిన ఏర్పాటును చెప్తాడు. ఆ ఏర్పాటును చెప్తే ఖచ్చితంగా విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు. ఎందుకు? దేవుని కృపను గురించి చెప్తే, దేవుని కృప అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనకు చెప్తాడు. క్రీస్తులో ఉన్న మన స్థితి, క్రీస్తులో మనకు సిద్ధం చేయబడిన ఆ సర్వ పరిపూర్ణతలోనికి మనం ప్రవేశపెడతాడు. నిరీక్షణతో కూడిన భక్తిలోనికి మనం ప్రవేశపెడతాడు. అప్పుడు క్రీస్తులో ఉన్న సర్వ పరిపూర్ణతను మనం ఎరుగుతాం, ధైర్యంగా జీవిస్తాం. ఈ గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడుగా ఉంటాడనమాట. దేవుని కృప విషయమైన ఏర్పాటు ఎరిగిన గృహ నిర్వాహకుడు. కాబట్టి ఈ ఏర్పాటు మనకి ఎందుకు అనంటే, క్రైస్తవ భక్తి జీవితం అంటే ఏర్పాటును అనుసరించుట, దేవుని కృప విషయమైన ఏర్పాటు. అనగా మేము మా సేవకుని వెంబడిస్తున్నాం, మా సంఘంలో బాగా కాదు. ఆ సేవకుడు నమ్మకమైన వాడేనా? ఆ సేవకుడికి దేవుని కృప విషయమైన ఏర్పాటు తెలుసా? ఆ సేవకుడికి విశ్వాసి క్రీస్తునందు ఏమై ఉన్నాడో స్థితి తెలుసా? విశ్వాసి క్రీస్తునందు దేవునితో సమాధానపరచబడ్డాడు, నీతిమంతుడు, దేవుని కుమారుడు పరలోకంలో కూర్చున్నాడన్న సంగతి తెలుసా? ఆ విశ్వాస కొరకు సర్వ సృష్టిని తనతో సమాధానపరుచుకొని విశ్వాస కొరకు సర్వ సంపూర్ణతగా దాన్ని చేశాడని, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా సర్వ పరిపూర్ణత మనలో నివసించుచున్నదని ఆ గృహ నిర్వాహకుడికి తెలుసా? తెలియాలి. తెలియకపోతే ఆత్మ ద్వారా మనం బోధించబడుతున్నప్పుడు, ఆత్మ చెప్పు సంగతుల చేత మనం జీవిస్తున్నప్పుడు క్రీస్తునందున్న సర్వ పరిపూర్ణత మనం అనుభవిస్తాం. గనుక ఈ సంగతులు తెలియాలి. అట్టి సేవకులను వెంబడించాల. విశ్వాసిని గలిబిలి చేసే సేవకులు కాదు. కనుక ఈ సంగతులు మనసులో పెట్టుకోండి. ఇంకా ప్రభు చిత్తమైతే వీటిని ఇంకా ఆలోచన చేద్దాం. నిర్గమాకాండం 32, 34 అధ్యాయాలు ఆధారంగా చేసుకొని రేపు కూడా సంగతులు విందాం.
ప్రభు తన అత్యధికమైన కృప మన మీద కృమ్మరించి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మనకు దయచేసి సంగతుల విషయమైన గ్రహింపు మనందరికీ మరి ముఖ్యం మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గల దేవ మీకు వందనాలు. మా ప్రియులందరికీ సంగతులు వివరిస్తున్నారు. వారు వీటిని ఎరిగి జీవించినట్లుగా కృప చూపించండి. సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం నాయన, క్రైస్తవ భక్తి, ఆ భక్తే నిత్య జీవాన్ని కూర్చుని నిరీక్షణతో నడిపించేది. ఈ భక్తి విశ్వాస సంబంధమైన ఏర్పాటు ఉన్న సంఘములలోనే నాయన దేవుని కృప విషయమైన ఏర్పాటు ఎరుగున సేవకుని ద్వారానే సాధ్యము. అట్టి సేవకుడే విశ్వాసి. క్రీస్తుతో కూడా చనిపోయాడు, క్రీస్తుతో కూడా పాతిపెట్టాడు, క్రీస్తుతో కూడా తిరిగి లేచాడు, క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నాడు విశ్వాసి. ఆ పరలోకాన్ని ఇక్కడ జీవించడం కొరకు క్రీస్తుతో సమాధానపరచబడిన సర్వ సంపూర్ణతను తనలో కలిగి ఉన్నాడు విశ్వాసి అని ఎరిగి బోధించే గృహ నిర్వాహకుల్ని వీరందరూ ఎరగటానికి, అట్టి వారిని వెంబడించడానికి మీ సమృద్ధైన కృపను కృమ్మరించండి. సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం దయచేయండి. నాయన సంగతులు గ్రహింపు చేసి అనేక విషయాల్లో విడుదల, క్షేమము దయచేయండి. నాయన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వ్యక్తిని దీవించండి. అందరినీ మీరు ఎక్కడ చేత భద్రపరచండి. నాయన మీ సురక్షితమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట వీళ్ళందరినీ వారి కుటుంబాలు దాన్ని మీకు అప్పగించుకుంటూ అనారోగ్యంతో ఉన్న వారికి యేసు ప్రభు నామములో గొప్ప స్వస్థత మీరు దయచేశారని నమ్మి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాలని బహుగా దీవించును, ఆశీర్వదించును గాక. ఆమేన్.